ఖచ్చితంగా మళ్ళీ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మీరేదైతే ఒక వార్డుని కేటాయించారు, ఇంకా ఎక్కడెక్కడ పేషెంట్స్ ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఈ హాస్పిటల్లో జాయిన్ చేయాలి. వాళ్ళకు కావాల్సినటువంటి మెరుగైన సదుపాయాలు, మెరుగైన వైద్యం అందించాలి. తర్వాత మీకు కొంత ఐడెంటిఫై అయ్యిందని చెప్తున్నారు. ఏది కలవడం వల్ల ఈ రీనల్ ఫెయిల్యూర్స్ వస్తున్నాయి అనేటువంటిది, ఆ దానికి సంబంధించిన వైద్యం ఇక్కడ మరి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నారు. మీరు ఏఐ గురించి మాట్లాడతారు, ప్రపంచ మేధావిగా చెప్పుకుంటారు. ప్రపంచంలో ఉన్న వైద్యులందరినీ ఒకసారి ఏఐ ద్వారా తెప్పిస్తారా, మీ ఫ్లైట్ల ద్వారా తెప్పిస్తారా? ఇక్కడ పోతున్నటువంటి ప్రాణాలు, ఈ కుటుంబాన్ని రక్షించాలనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తూ, ఇవాళ మా మాజీ మంత్రివర్యులు వైద్య ఆరోగ్య శాఖ రజనమ్మ, హోంమంత్రి గారు వనితమ్మ, అలాగే డాక్టర్ అప్పలరాజు గారు, డాక్టర్ గూడు శ్రీనివాస్ గారు, వెంకట్రావు గారు, భరత్ గారు, జక్కంపూడి రాజా గారు నిన్న నుంచి కూడా ఈ ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ కుటుంబాలకు అందరికీ కూడా మేము భరోసా బాసట అనేటువంటిది మా ఫోన్ నెంబర్లు ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఆదుకోవడానికి, వాళ్ళకి చిన్న అవసరం వచ్చినా కూడా మాకు కాంటాక్ట్ చేయండి, ఇమీడియట్గా మీకు భద్రత ఇస్తామనేటువంటిది ఒక భరోసా ఇవ్వాలని ప్రభుత్వాన్ని నిద్రలేపేటువంటి ప్రయత్నం చేశాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో ఇప్పటికే చెప్తున్నాను, ఆయన 25 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ప్రజలకు అందించాలని ఆలోచిస్తే ఈ ప్రభుత్వం దాన్ని నిర్వీర్యపరిచిన విధానం చూసాం. అంటే ప్రజారోగ్యం మీద ఈ ప్రభుత్వానికి లక్ష్యం లేదు. లక్ష్యం లేదంటానికి ఇంతకన్నా ఉదాహరణ లేదని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇవాళ ఒక్కటే మీరు మేము పాత్రికేయ మిత్రులను అడుగుతున్నారు. మీరు మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం. ప్రజల కోసం పనిచేసి మనం చెప్పే ప్రతి మాటని ప్రభుత్వం స్వీకరించాలి. అనుగుణమైనటువంటి విధంగా చర్యలు చేపట్టాలని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. కల్తీ మాటలతో అధికారంలోకి వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి చూస్తూ ఉన్నాము. ఆహారం కల్తీ, నీళ్లు కల్తీ, ఎక్కడ చూసినా కూడా కల్తీ మద్యం వరుసగా ఇదే తంతు రాష్ట్రంలో నడుస్తూ ఉంది. మరి ఈ రోజున చూస్తూ ఉన్నాం కల్తీ పాలు. ఈ కల్తీ పాలకు సంబంధించి రాజమండ్రిలో ఈరోజు మీడియా కూడా వచ్చి మాతో పాటు టూర్ చేయడం జరిగింది. మరి హాస్పిటల్లో ఇప్పుడు చూసాము 19 మంది మరి అడ్మిట్ అయినటువంటి పరిస్థితి, అందులో 5గురు చనిపోయారు. ఇంకా కూడా కొంతమంది ఈ కల్తీ పాల వల్ల చనిపోయారని అంటున్నారు. మరి దాని గురించి కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే అఫీషియల్గా కూడా నంబర్స్ అనేది ప్రభుత్వానికి అనుకూలంగా చెప్తా ఉన్నారు. మరి ఏంటి ఈ కల్తీ పాల నేపథ్యం అని చూస్తే, మరి నిన్న నుంచి మనం చూస్తూ ఉన్నాము ఈ కల్తీ పాల వ్యవహారము, ఈ కల్తీ పాలకు సంబంధించి వ్యక్తులు చనిపోతున్నారు, ఈ విధంగా హాస్పిటలైజ్ అవుతున్నారని చెప్పి రాజమండ్రిలో ఉన్నటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విషయాన్ని గురించి రైజ్ చేసి ఈ విషయం గురించి ప్రభుత్వాన్ని నిలదీస్తే అప్పుడు అధికారులు, ప్రభుత్వము, అలాగే అక్కడ చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా దీన్ని టేకప్ చేసినట్టుగా చేసి ఏదో హడావిడి నడిపించినటువంటి వైనం రాష్ట్రంలో అందరూ కూడా చూశారు నిన్న. మరి జెన్యూన్గా బాధ్యత కనుక ఉండుంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడక ముందే ఎందుకు ఎటువంటి చర్యలు కానీ, ఎలాంటి హామీలు కానీ, ఎలాంటి బాధ్యత కానీ ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు తీసుకోలేదు? వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్రంలో నిద్రపోతుంది. ఎందుకంటే మేము మాట్లాడిన తర్వాతే వాళ్ళేదో వచ్చి తూతూ మంత్రంగా హడావిడి చేసినటువంటి పరిస్థితులు మనం చూసాము. ఈరోజు హాస్పిటల్ విజిట్కి వెళ్ళాము, పేషెంట్స్ని పలకరించాము. ఆ పాలు తాగిన తర్వాత ఈ విధంగా మాకు ఇబ్బంది అయిందని చెప్తా ఉన్నారు. వాళ్ళ అటెండీస్తో మాట్లాడాము. ఏంటంటే కల్తీ పాలు. నేను అడుగుతా ఉన్నాను, రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ అనేది పనిచేస్తుందా? కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ సమాధానం చెప్పాలి. ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ఏం మెజర్స్ తీసుకున్నారు? ఈరోజు కల్తీ పాల వరకు కూడా వచ్చి ఈరోజు సామాన్య ప్రజలు చనిపోతున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. మొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 900 మంది రాష్ట్రం మొత్తం కూడా డయేరియా అని చెప్పి ఈ 20 నెలల కాలంలో అడ్మిట్ అయినటువంటి పరిస్థితులు, ఎంతోమంది డెత్, హాస్టల్ పిల్లలు స్టేల్ ఫుడ్ అని, ఫుడ్ కంటామినేషన్ అని, వాటర్ కంటామినేషన్ అని రకరకాల కారణాలతో ఇబ్బంది పడతా ఉన్నారు. అంతేందుకు ఈరోజు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాము. రైట్ నౌ ఈ రోజున శ్రీకాకుళంలో ఒక వ్యక్తి చనిపోయారు. 56 మంది డయేరియా వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. దీన్ని బట్టి ఒక్కసారి అర్థం చేసుకోండి, రాష్ట్రంలో ఏ విధంగా వైద్య ఆరోగ్య శాఖ
పని చేయట్లేదు, ఫెయిల్ అయింది, నిద్రపోతుంది అని మనకు స్పష్టమవుతా ఉంది. మరి ఈ ఘటన జరిగితే ఏమాత్రం కూడా దీని గురించి కావాల్సినటువంటి కేర్ ఇవ్వాల్సింది పక్కన పెట్టి ఇక్కడ రాజమండ్రిలో కల్తీ పాల వల్ల అనారోగ్యం చేసిందని రాజమండ్రి హాస్పిటల్కి వెళ్తే లేదు మేము ఇక్కడ చూడం అని చెప్పడం జరిగింది. అక్కడి నుంచి ఇంకొంచెం దూరం వెళ్ళి కాకినాడ హాస్పిటల్కి వెళ్తే అక్కడ కూడా మేము సరైన చికిత్స అందించలేమని చెప్పి మరి గవర్నమెంట్ చేతులు ఎత్తేసి మీ ఇష్టానికి మీరు ఎక్కడికైనా వెళ్ళి చూపించుకోండి అని స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. మరి మధ్యతరగతి పరిస్థితుల్లో ఉన్నటువంటి వీళ్ళు చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఏజ్డ్ పీపుల్ అందరూ కూడా ఉన్నారు దీంట్లో. మరి వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ వాళ్ళకు తోచినట్టుగా ప్రైవేట్ హాస్పిటల్స్లో జాయిన్ చేస్తే లక్షల వ్యవధిలో బిల్స్ అవుతా ఉన్నారు. నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. ఇది రెయిన్బో హాస్పిటల్ సంబంధించినటువంటి ఒక రితిక్ అనే బాబుకు సంబంధించినటువంటి ఒక బిల్లు. టిల్ నౌ ఫిబ్రవరి 16న ఈ ఇష్యూ అనేది వెలికిలోకి వచ్చింది. ఫిబ్రవరి 16th నుంచి ఏదో జరుగుతూ ఉంది. మా వాళ్ళు గుర్తించి దీనివల్ల కంటిన్యూస్గా ఏదో జరుగుతుందని సెన్స్ చేసి ఏంటి హాస్పిటల్ పాలు అవుతున్నారని చెప్పి నిన్న రైజ్ చేసిన తర్వాత మరి వీళ్ళు మేల్కొని మాట్లాడుతున్నారు కదా. నేను చూపిస్తాను మీడియా వాళ్ళందరికీ. 8.5 లక్షల బిల్లు నిన్నటికి 8.5 లక్షల బిల్లు అయింది. నిన్నటికే 8.5 లక్షల బిల్లు అయితే ఇదేం డిశ్చార్జ్ కాదు. ఇంకా ఎన్ని రోజులు ట్రీట్మెంట్ చేయాలో, ఎన్ని రోజులు డయాలసిస్ మీద ఉండాలో ఇప్పుడే చెప్పలేనటువంటి పరిస్థితి. అంటే ఒక బాబు గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. మరి ఇప్పుడు ఉన్నటువంటి అడ్మిట్ అయినటువంటి ఈ హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరి పరిస్థితి ఏంటి? వాళ్ళందరికీ ఎవరిస్తారు ఖర్చులు? లక్షల బిల్లు అవుతుంది. గవర్నమెంట్ చేతులు ఎత్తేసింది. ప్రైవేట్ హాస్పిటల్ పరిస్థితి ఈ విధంగా ఉంది. దీనివల్ల ఈ కల్తీ పాల వల్ల రీనల్ ఫెయిల్యూర్ అయింది, యూరిన్ స్టాప్ అయింది, నానా ఇబ్బందులు పడుతూ చెప్పలేనటువంటి పరిస్థితులు, అసలు ఎక్కువ మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్కరి పరిస్థితి ఉంది. మరి వీళ్ళందరి బాధ్యత, వీళ్ళందరి ఫీజులకు సంబంధించి ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాము ఈ గవర్నమెంట్ని. మీరు ప్రతి పేషెంట్ తాలూకా ఏదైతే బిల్ అవుతుందో ఆ హాస్పిటల్ మేనేజ్మెంట్కి చెప్పి క్లియర్గా వాళ్ళందరికీ ఎంత బిల్ అయితే అంత ప్రభుత్వం భరించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. నిన్న మాటల్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు, చనిపోయిన వాళ్ళకి 10 లక్షలంట. అంటే చనిపోతేనే 10 లక్షలు ఇస్తారా? 10 లక్షలా? మరి ఈ రోజున ఈ ఎగ్జాంపులే మనం చూస్తున్నాం. 8.5 లక్షలు ఈ రోజుకే అయితే ఇంకెన్ని రోజులు ఉండాలో తెలీదు. మరి ఈ భారాన్ని ఎవరు భరిస్తారు? కాబట్టి అందరికీ కూడా ఖచ్చితంగా అందరికీ హాస్పిటల్స్ బిల్స్ తక్షణమే ఎంత అవుతుందో అంత ప్రభుత్వమే భరిస్తామని చెప్పేసి ఒక గట్టి హామీ ఆ హాస్పిటల్ మేనేజ్మెంట్స్ కూడా కమ్యూనికేట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఎవరికైతే 10 లక్షలు అని చెప్తా ఉన్నారో ఆ 10 లక్షలు ఏం సరిపోతాయి? ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 25 లక్షలు వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఈ ప్రభుత్వాన్ని. అలాగే అలాగే మనం చూస్తూ ఉన్నాము ఎక్కడ చూడు ఇదే. ఎందుకంటే ఎంతసేపు కూడా ఈ ప్రభుత్వానికి స్కాములు చేసుకునే దాని మీద, అదిగో ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు తెలుసు, రాజమండ్రిలో మెడికల్ కాలేజ్ 500 కోట్లు ఖర్చు చేస్తూ ఈ మెడికల్ కాలేజ్ తీసుకురావాలి, జిల్లాకు పెద్ద ఆసుపత్రి ఉండాలి. ఇలాంటి ఫ్యూచర్లో భవిష్యత్తులో ఇలాంటి కండిషన్స్ వచ్చి, ఇలాంటి సీరియస్ సిచ్యువేషన్స్ వచ్చి, ఏదన్నా బాధ వచ్చి ప్రజలు హాస్పిటల్కి వెళ్తే అక్కడే చూసి అక్కడే నయం చేసి ఎక్కడికి వెళ్లకుండా ప్రభుత్వమే బాధ్యత తీసుకుని ఉచిత వైద్యం అందించాలనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలనే ఉద్దేశంతో మరి 5 ప్రారంభించాము. మరి అందులో రాజమండ్రి కూడా ప్రారంభించాము. ఈరోజు ఏంటంటే పరిస్థితి,